శబరిమల ఆలయంపై తత్వమసి అని రాసి ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? సమాజంలో జీవించే మనిషి ఎదుటివారిని చూస్తూ అనేక విశ్లేషణలు చేస్తాడు, కానీ తనను తాను గమనించే సందర్భం మాత్రం ఏకాంతం అని చెప్పవచ్చు. యోగులు, సాధకులు ఈ ఏకాంతానికి ప్రథమ స్థానం ఇస్తారు. ఆ సమయంలో వారి సామాజిక ప్రపంచానికి దూరంగా ఉంటూ అంతర్ముఖ భావనతో తమను తాము పరిశీలించుకుంటారు. నిశ్చలత్వం, ఏకాగ్రత, స్థితప్రజ్ఞత ఏకాంతంలో సాధ్యమవుతాయి. నిజానికి ఒంటరితనం, ఏకాంతం రెండూ ఒకటి కాదు. ఒంటరితనంలో చింత ఉంటే ఏకాంతంలో చింతన ఉంటుంది. కారణ జన్ముడు అయ్యప్ప స్వామి ఏకాంత సాధన ద్వారా మానవుడే మాధవుడని లోకానికి చాటి చెప్పాడు. మానవ హృదయంలో మాధవ దర్శనం చేయడానికి ఈ సాధన కీలక పాత్ర పోషిస్తుందట. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గి దైవ సాధన దక్షతను కల్పించడంతో ఆదిశంకరాచార్యులు చెప్పిన అహం బ్రహ్మాస్మి అనే భావన అనుభవంలోకి వస్తుంది. అప్పుడే మాధవుడు, దేవుడు వేరువేరు కాదని తెలుస్తోంది. అదే శబరికొండపై ఏకాంతవాసి అయ్యప్ప చెప్పిన సందేశం తత్వమసి. మనిషిలో దుర్గుణాలు నశించినప్పుడే మనిషి దేవుడవుతాడు.